రైట్. శివశంకర్ గారు చెప్పండి, స్కూళ్ళకి విరాళాలు ఇస్తారా మీరు కూడా? ఈ భవ్య దోపిడీ అని భవ్యంగా మరో దోపిడీ అని వచ్చింది, వీటన్నిటి మీద మీ కామెంట్ చెప్పండి సార్. ఈ భవ్య దోపిడీ గురించి ఇందాక రామనాథన్ చెప్పినట్టు గతంలో 2014-19లో ఒక మెడాల్ అనేటువంటిది ఒకటి పెట్టించేసి ప్రభుత్వ సంబంధించిన ఆసుపత్రుల్లో రక్త పరీక్షలు చేయించుకునే వాళ్ళకి ఒక కాంట్రాక్ట్, తనకు అనుకూలమైనటువంటి కాంట్రాక్టర్కి ఇస్తే 265 రూపాయలు అప్పట్లో. అంటే మామూలుగా ఏంటి, 14 రకాలటువంటిది చేయాలి, చేస్తే ఆ ప్యాకేజ్ ఇచ్చేవాళ్ళు. కానీ వాడు ఏం చేసేవాడు, జస్ట్ రక్త పరీక్ష చేసినా, జస్ట్ ఏముంటది అలా కొట్టి రక్త పరీక్ష చేసేసి ఇచ్చినా కూడా ఇచ్చినట్టుగా 100కి 100 అవుట్ పేషెంట్స్ ఏమో తక్కువ వచ్చేదానికి ఓపీలో. కానీ ఈ రక్త పరీక్షల నమోదు సంఖ్య ఎక్కువ. దాంతో దగ్గర అప్పట్లోనే 250 కోట్లు 300 కోట్ల పెద్ద స్కామ్, అది పెద్ద ఎక్స్పోజ్ అయిన తర్వాత ఇచ్చినది. ఇప్పటికే గుర్తే, మెడాల్ అంటేనే గూగుల్లో కొట్టే తెలుస్తుంది. అచ్చం అదే విధంగా మీరు కూడా చెప్పారు ఇందాక, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో కూడాను గవర్నమెంట్ హాస్పిటల్లో 2 రూపాయలు అనుకుంటా అప్పుడు. ఏది ఓపీకి వెళ్ళాలంటే ఇంకా సర్వీస్ ఛార్జెస్ ప్రతి పేషెంట్ 2 రూపాయలు. ఏంటంటే 2 రూపాయలే కదయ్యా, అది లేకపోతే కనుక అకౌంటబిలిటీ ఉండదని చెప్పిచ్చేసి, అంటే ఒక పక్కా ప్రణాళికగా ప్రభుత్వ ఆసుపత్రిలో పేదోడికి, ప్రభుత్వ స్కూళ్ళల్లో పేదోడికి అంటే ఎంత అగైనెస్ట్ ఇవన్నీ కూడా సీక్వెన్సెస్ వ్యాపారం చేసుకోవడానికి. ఈ రోజు భవ్య అనే సంస్థ సార్ ఎలిజిబిలిటీ లేకున్నా కూడాను 108, 104, అదేవిధంగా కీలకమైనటువంటిది ఈఆర్సీ అని ఉంటది, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్. మొత్తం ఆ ఈఆర్సీ ద్వారానే అంబులెన్సులు కానీ ఎక్కడికి వెళ్తున్నాయి, ఎంతసేపట్లో వెళ్తున్నాయి, వాళ్ళు కరెక్ట్ గా తీసుకున్నారా లేదా అనేటువంటిది ఆ కంప్లీట్ మానిటరింగ్ సిస్టమ్. దాని ద్వారానే బిల్లింగ్ జరుగుతుంది, పేషెంట్ కి కానీ ఒక వీళ్ళకి కరెక్ట్ గా దొరుకుతుంది. ఆ ఈఆర్సీని కూడా, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ కూడా, ఈఆర్ఎస్ కూడా ఇదే భవ్యకు కట్టబెట్టారు. అర్హత లేదని గగ్గోలు పెట్టినా కూడాను 700 కోట్ల రూపాయల వరకు వాళ్ళు తీసుకున్నారు. అది పోను ఈ రోజు ఏం చేస్తున్నారు సార్, ఈ పరీక్షల కోసం, వైద్య పరీక్షల కోసం, రక్త పరీక్షల కోసము ఎంఎంయు మెడికల్ మొబైల్ యూనిట్లన్నీ పెట్టి ఆ యూనిట్లలో వెళ్ళి రక్త తీసుకొనేసి బ్లడ్ శాంపిల్స్ వెళ్ళేసి చేస్తారట. ఇది వైబుల్ కాదయ్యా, ఎందుకు ఇది అవసరం అనేటువంటిది మేము అడుగుతాం. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సార్ మీకు గుర్తుంటది, 10,116 విలేజ్ క్లినిక్లు పెట్టి అక్కడ 14 రకాల రక్త పరీక్షలు, 105 రకాల మందులు, ఏది బీపీకి సంబంధించింది, అదేవిధంగా షుగర్ సంబంధించింది, ఇవన్నీ కూడా 14 రకాల మౌలిక పరీక్షలు అనేటువంటి మొదలు పెట్టాము. అక్కడ తీసుకుంటున్నారు, ఏది ప్రభుత్వమే ఆ ఎక్విప్మెంట్స్ కూడా ఏర్పాట్లు చేశాం. ఆ 14 రకాలు కాకుండా కొంచెం ఎక్కువ అయితే అది మండల యూనిట్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు అక్కడ ఏర్పాటు చేసే విధంగా పెట్టాం. అంతేకాకుండా 104 వెహికల్స్ పెట్టి నెలకు ఒకసారి వెళ్ళేసి, గర్భిణీలు వీళ్ళందరూ కూడా రాలేరని ఇంటి దగ్గరికి వెళ్ళేసి రక్త పరీక్షలు కానీ ఇవన్నీ చేయడానికి 104 వెహికల్లో వెళ్ళి చేయించాం. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఉండి మా 5 ఏళ్ళు సిస్టమ్, ఈవెన్ కరోనా టైంలో కూడా ఇవన్నీ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసేసి 700 కోట్ల రూపాయలు దోచుకోవడానికి ఎందుకు మీరు ప్రణాళిక చేశారు? అది అవసరమే లేదు కదా. ఇప్పుడు 10,114 విలేజ్ క్లినిక్లు ఉన్నప్పుడు, అక్కడ ఆల్రెడీ సిస్టమ్ ఎగ్జిస్ట్ ఉన్నప్పుడు, అక్కడ రక్త పరీక్షలు చేసేటప్పుడు ఇవన్నీ కూడా ఎందుకు చేస్తా ఉన్నారు? ఇదంతా కేవలము దోపిడీ చేసుకోవడానికే. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక సార్ అమరావతిలో అవినీతి అగ్రవిస్వారణ జరుగుతా ఉంటే, రెండవది ఏదంటే గనక ఈ హెల్త్ డిపార్ట్మెంట్ లో జరుగుతా ఉంది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ లో మీరు చూడండి, ఏపీఎంఎస్ఐడిసి ఆధారంగా చేసుకుని ప్రతి టెండర్ కూడా చెన్నై వాళ్ళు వచ్చారు. ఇది ఎల్లో పత్రికలే, వాళ్ళకు పడక ఎల్లో పత్రికలు గగ్గోలు పెడతా ప్రతి వారంలో 2 ఐటమ్స్ వస్తా ఉంటాయి. ప్రతి వారంలో కూడాను అంటే ఒక టార్గెట్ చేసుకొని ఆదాయ వనరులుగా ఇది మార్చుకొని ఈ యొక్క మెడికల్ సంబంధించిన వాటిలో దోచుకోవడమే. ఇక సంబంధించిన ఒకటైతే విరాళాల గురించి కూడా మాట్లాడండి. విరాళాలంటే ఇస్తారా? విరాళాలు సార్, విరాళాలు ఏంటి సార్? అది ఆయన విరాళాల పిచ్చి ఏంటో, అమరావతి స్టార్టింగ్ లోనే ఇటుకలు కట్టండి, 10 రూపాయలు ఇవ్వండి, ఒక ఇటుకలకైనా కూడా కనీసం అంటే మీరు దానాలు చేయండి, లేకపోతే 10 రూపాయలు, ఒక ఇటుకకు 10 రూపాయలు లెక్కన మొత్తం అంతా కూడా 2,000 కోట్ల ఎంతో తీసుకున్నాడు. ఆ విరాళాలు ఏమని తెలియదు. రెండోది, సంపద సృష్ట లేకపోతే కనుక మీకు అని చెప్పిన వ్యక్తి ఈ రోజు ఒక స్కీమ్ ఎగరగొట్టిచ్చేసేసి, ఆడబిడ్డకి నీది ఎగరగొట్టిచ్చేసి అక్కడికి వెళ్ళేసి జనాల్ని ఇలా దత్తత తీసుకొని సంపద సృష్టి ఇదే అని చెప్పిచ్చేసి, పాపం ఏ మీటింగ్కి వెళ్ళినా కూడా అక్కడ లోకల్ గా ఉండే ఇండస్ట్రియలిస్ట్ ఎవరైనా ఉంటారు కదా, చిన్న వాళ్ళు భయపడిపోతున్నారంట. కలెక్టర్లు వెళ్ళేసి, ఇదిగో బాబు గారు వస్తున్నారు, మీరు రండి, వీళ్ళని దత్తత తీసుకోండి, వీళ్ళకి మీరు పెట్టండి అని. అరే బాబు, మాకు ఇప్పుడు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మాకు వ్యాపారాలు నడవట్లేదు, ఎందుకు చేయాలి అనేటువంటిది వాళ్ళు భయపడతా ఉన్నారు. ఈ రోజు నాడు నేడు ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థను సమూల మార్పులు చేసేసి ఇవన్నీ కూడా చక్కగా ఉన్నప్పుడు ప్రభుత్వ బాధ్యతగా తీసుకొని చేస్తా ఉంటే, వీళ్ళు ఇది కూడా ఖర్చు పెట్టలేక
వేల కోట్లు స్కాములు చేస్తూ తింటూ ఈ పేదోడికి ఇచ్చేటువంటి చిన్న చిన్న దాంట్లో కూడా వీళ్ళు పేదల మీద విరాళాలు ఇవ్వండి, ఇంకోటి ఇవ్వండి. ఏంటి సార్ ప్రభుత్వం అంత దిగజారిపోయిందా? ప్రభుత్వ బాధ్యత కదా, విరాళాలు తీసుకుని నడిపించేటువంటి నీచ స్థితిలో మనం ఉన్నామా? నీచమైన పదం కరెక్ట్ కాదు. ఆ స్థాయికి ఎందుకు ప్రభుత్వం అడగాల్సి వచ్చింది అనేది పేదలకు సంబంధించిన ఇష్యూస్ లో ఎందుకు విరాళాలు అడుగుతున్నారు? విరాళాలు స్వచ్ఛందంగా ఇవ్వచ్చు, ఎవరైనా దాతలు ఎవరైనా కావాలనుకుని మా స్కూల్కి చేసి, కానీ ప్రభుత్వమే మీరు విరాళాలు ఇస్తేనే మేము బాగు చేస్తామన్న ధోరణిలోకి వెళ్ళటం కొంచెం బాగలేదు. అంత నిస్సహాయ స్థితిలో ఎందుకు వెళ్ళింది ప్రభుత్వము? చేతగానితనమా? కాదుగా, ఒక పక్కేమో కాదు అమరావతి పేరుతోటి వేల కోట్లు అప్పులు తీసుకొచ్చేమో ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నారనే విమర్శలు ఉన్నప్పటికి కూడా అట్లా ఖర్చు పెడుతూనే పేదలు వెళ్ళే స్కూళ్ళకి మాత్రం డబ్బులు లేవంటే ఎట్లా సార్? మీరు అన్నట్టు పక్కా ప్రణాళికగా వైద్య రంగము, విద్యా రంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించేసేసి నారాయణ చైతన్య లాంటి ప్రైవేట్ సంస్థల్లో పెడదామనేటువంటి ఆలోచన ఉందా అనేటువంటిది ఇప్పుడు డౌట్ రాదు. ఎందుకంటే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కూడా ఇమ్మీడియట్ గా ఇట్లనే చేసేసి ప్రైవేట్ పీపీపీ అని ఇచ్చారు కదా, ఈ రోజు స్కూళ్ళను కూడా అలానే అప్పచెప్తారా? ఈ స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ అయిన తర్వాత అక్కడికి ఇస్తారా? ఎందుకు సార్? నాడు శుభ్రంగా ఆల్రెడీ 2 పేజీలు కంప్లీట్ అయింది కదా, ఇంకొక పేజే కదా, అది చేయలేని పరిస్థితిలో ఉన్నామా? ఒక వారానికి వస్తే 4,500 కోట్లు అప్పు తెచ్చి మొత్తం అమరావతి పెడతా ఉన్నాము, అన్ని బ్యాంకుల నుంచి ఇస్తున్నాము. 4,000 కోట్లలో 1,000 కోట్లు ఇస్తే కనుక ఆరోగ్యశ్రీ బాగుపడదా? ఇంకొక 1,000 తీసుకుంటే ఇట్లా 2 రోజులు అప్పే కదా, 2 రోజులు అప్పే కదా మనం ఇచ్చేదాడా? ఆ రోజుకు 360 కోట్ల 370 కోట్లు అప్పు చేస్తున్నాము. 2 రోజులు అప్పు అయితే స్కూళ్ళు బాగుపడతాయి, 2 రోజులు అప్పు అయితే కనుక ఆరోగ్యశ్రీ బాగుపడుతుంది. రైట్. జానకి రామారావు గారు తాడేపల్లి నుంచి. జానకి రామారావు గారు నమస్కారం, మాట్లాడండి. తాడేపల్లే కదా? తాడేపల్లిగూడెం అండి. తాడేపల్లిగూడెం, ఓకే, ప్లీజ్ మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం. ఛానల్లో ఉన్న పెద్దలు కూడా నమస్తే. అది ఇప్పుడు మీ వాయిస్ కట్ అవుతుంది, మళ్ళీ ఒకసారి చెప్పండి దయచేసి. అప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ చెప్పి ఉంది, దాన్ని ఏం చేస్తారంటే అండి, మనకి సర్వశిక్ష అధికారులు సరిగ్గా యూటిలైజేషన్ సరిగ్గా చేయక చందాల వసూలు చేయడం అనేది చాలా తప్పు కార్యక్రమం ఉంది. ఇప్పుడు ముందు ఇటుకలు అమరావతిలో ఇటుకల గురించి అని అలాగని ఇలాగని కూడా ఈ చందాలు చెప్పింది. అవును, ఇప్పుడు స్కూళ్ళకు విరాళాలు ఇవ్వాలనే కాన్సెప్ట్ని మీరు తప్పుపడుతున్నారు అంతే కదా? నాకు అర్థమైంది, అది మీ వాయిస్ ఏదో కట్ అవుతా ఉంది ఫోన్లో. రైట్. ఇక మరో అంశంలోకి వెళ్దాం. భూసేకరణతో మానసిక క్షోభ. తుళ్ళూరు గ్రామ సభలో E5 రోడ్డు బాధితుల ఆవేదన. చివరి తుళ్ళూరులో కూడా పాపం రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఒకప్పుడు విపరీతమైన మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళకే ఈ రోజున కష్టాలు తప్పడం లేదు. రాజధానిలో బలవంత భూసేకరణ తక్షణమే ఆపాలన్న సిపిఐ జాతీయ రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ ఈశ్వరయ్య. ఆయన రామకృష్ణ గారు జాతీయ కార్యదర్శి, ఈయన రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య గారు.